అనంతపురంలో శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై దాడి జరిగింది. వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డట్టుగా యాజమాన్యం ఆరోపిస్తోంది. తాము హాస్పిటల్ లీజుకు తీసుకుని నడుపుతుంటే హాస్పిటల్లో భాగం ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. దీనికి ఒప్పుకోకపోవడంతో దాడి చేయడమే కాకుండా వస్తువులు, ఫర్నిచర్ ధ్వంసం చేస్తారని తెలుపుతున్నారు. ఈ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేము నలుగురం కలిసి కొన్నామండి. సత్యనారాయణ రెడ్డి అతను మాకు ఈ బిల్డింగ్ ను లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత హాస్పిటల్లో షేర్ కావాలనేసి మమ్మల్ని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో బెదిరించి, ఈయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడని, మాజీ సర్పంచ్ సంఘానికి అధ్యక్షుడు అని చెప్పి మమ్మల్ని బెదిరించి హాస్పిటల్లో వాటా కావాలని, లేకుంటే మమ్మల్ని చంపుతానని బెదిరించి 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు. మేము ఈ రోజు ఎస్పీ గారికి స్పందనలో 3 నెలల కిందట కంప్లైంట్ ఇచ్చి, సార్ మాకు లీజ్ ఉంది, ఈ లీజ్ బేసిక్ మీద మేము హాస్పిటల్ రన్ చేసుకుంటాము అని చెప్పేసి మేము హాస్పిటల్లో పనులు కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాము. హాస్పిటల్ పూర్తయి మేము ఇంకా 2-3 రోజుల్లో ఓపెనింగ్ చేసుకుంటామనగా ఈ రోజు ఉదయం మార్నింగ్ నేను పూజ చేసుకుందామని హాస్పిటల్ పైకి వచ్చినాను. లోపల నేను ఉన్నాను, బయట మా వాచ్మెన్ ఉన్నాడండి. ఈయన సత్యనారాయణ రెడ్డి 30 మందితోటి గంజాయి దాపిచ్చి, మందు దాపిచ్చి, వెపన్స్ తోటి కత్తులు, సుత్తులు అన్ని తీసుకొని మమ్మల్ని చంపుతానని నన్ను పరిగెత్తించినాడు. మా వాచ్మెన్ చెప్తానే వినకుండా లోపలికి అందరు దౌర్జన్యంగా వచ్చి, నేను వెనక గేట్ లో నుంచి బయటకు పరారైపోయి నేను 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా సత్యనారాయణ దౌర్జన్యంగా వచ్చినాడు అని చెప్పేసి, మనకనే మా రఘు పక్కనే, మా రఘు అని మా మరిది కూడా పక్కనే ఉన్నాడు. ఆయన కూడా గోడ దుంకేసి అవతలికి పారిపోయినాడు. 7 గంటలకు వచ్చి అతను ఓపెనర్స్ తో సెల్లు గుంచుకున్నారంట. ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుంది అని 15 మంది వచ్చినారని ఈడ చెప్పింది. మళ్ళీ నేను ఉన్నప్పుడు 6 మంది ఉండి కట్టెలు తీసుకుని టపాగా కొట్టి నరకండి రా అని సబ్సిడీ చెప్తాను.